హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయలను ఉపయోగించి పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా రెండు రకాలుగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఒకటి మామిడికాయతో పొడి పొడి తయారు చేసుకుని పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ విధంగా పొడి తయారు చేసుకుని పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. గుళ్ళో నైవేద్యంగా పెట్టే పులిహోర లాగే ఉంటుందండి. ఈ పొడితో మనం పులిహోర చేస్తే గనక ఇది సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. ఈ పొడి తయారు చేసి పెట్టుకున్నామంటే ఒక్కసారి, అది కూడా మామిడికాయతోటి, పచ్చి మామిడికాయతోటి. అలాగే పచ్చి మామిడికాయ గుజ్జుతోటి పులిహోర చేయడం కూడా చూపిస్తానండి. ఈ గుజ్జు కూడా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే, ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మామిడికాయ పులిహోర తినాలనిపించినప్పుడల్లా చేసుకోవచ్చండి. అందుకని ఈ విధంగా రెండు రకాలుగా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. పౌడరు మామిడికాయ పొడిని ఉపయోగించి ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను. ఒక బాణీ పెట్టుకొని పచ్చిశనగపప్పు అండి, పావు కప్పు తీసుకుంటున్నాను. బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి, సన్నని మంట మీద వేయించుకోవాలండి. తర్వాత అదే కప్పుతోటి మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకోవాలి. పావు కప్పు తీసుకున్నానండి శనగపప్పు, అలాగే పావు కప్పు మినపప్పు కూడా తీసుకున్నాను. నేను కొద్ది మోతాదులోనే చేసి చూపిస్తున్నానండి. తర్వాత ధనియాలు పావు కప్పులో సగము, పచ్చిశనగపప్పు మినపప్పు తీసుకున్న కప్పు తోటి సగం కప్పు ధనియాలు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే పైన ఎర్రగా అయిపోయి లోపల పప్పులు వేగవండి. అందుకని చక్కగా లో ఫ్లేమ్లోనే సన్నని మంట మీదే వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి మెంతులు వేస్తున్నానండి. ఒక పెద్ద చెంచాడు మెంతులు, పెద్ద స్పూను మెంతులు, అలాగే మిరియాలు, పెద్ద టేబుల్ స్పూను మిరియాలు వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. తర్వాత నువ్వులండి, నువ్వులు శనగపప్పు మినపప్పు కప్పు వేసుకున్నాం కదా, అంతే కప్పు నువ్వులు, అలాగే 4 చెంచాల జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత 4-5 రెమ్మల కరివేపాకు చక్కగా నలిపితే నలిగిపోయేటట్టు వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా నూనె కానీ ఏం వేయకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు వేగింది చూడండి, నలిపితే నలిగిపోతుంది. తర్వాత దీనిలోకి పెద్ద చెంచాడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసిన తర్వాత ఒక 20 సెకండ్లు వేయించేసి స్టవ్ ఆపేసి ఇవన్నీ కూడా పళ్ళెంలోకి తీసేసుకోవాలి. పళ్ళెంలో చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. నేను 3 మామిడికాయలు తీసుకున్నానండి పెద్దవి. దాన్ని తురిమేసి ఇలా ఎండలో పెట్టుకున్నాను. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో పెడితే ఇలా ఎండిపోయింది చూడండి. దీన్ని ఇలాగా ఒక అట్లకాడ సహాయంతో మొత్తంగా గోకి తీసేసుకుని పానీలో వేయించుకోవాలండి. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఆల్రెడీ ఎండిపోయింది కాబట్టి ఒక 1/2 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. దీన్ని వేయించేటప్పుడు పావు చెంచాడు ఆయిల్ వేసుకోవాలి. అంతే అండి, వేగిపోయింది. చల్లారనివ్వాలండి మనం కొద్దిసేపు. ఆపేసి చల్లారనిద్దాం. తర్వాత ఈ పప్పులన్నీ కూడా ముందుగా మనము మిక్సీ చేసుకుందాం. పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ముందుగా మిక్సీ చేసుకోవాలి. అంటే బరకగా చేసుకోవాలండి, బాగా మెత్తటి పౌడర్లా అక్కర్లేదండి, కొద్దిగా బరకగా చేసుకోవాలి. తర్వాత వీటిలోకి ఒక 10-15 ఎండుమిరపకాయలు వేయించి కలుపుకుంటున్నానండి. కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే మీ మామిడికాయ తురుము క్వాంటిటీ ఎక్కువైనప్పుడు ఈ పప్పుల క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇలా పొడి చేసేసానండి. పొడికి మళ్ళీ మామిడికాయ తురుమును కూడా కలిపేసుకుని మరొకసారి మళ్ళీ పౌడర్గా చేసేసుకోవాలి. అంతే అండి, మరీ మెత్తటి పౌడర్ అక్కర్లేదండి, కొద్దిగా బరకగా అయినా చేసుకోవచ్చు. దీనికి 1 చెంచా ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, మిక్సీ చేసేసాను, మెత్తగా అయిపోయింది. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవాలి. మిక్సీ జార్ వేడిగా ఉంది కనుక చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనము 3 మామిడికాయలు తీసుకొని తొక్క తీసేసి ఇలా దీంతో తురిమేసుకోవాలండి. పెద్ద కన్నాలు ఉన్న దగ్గర నుంచి తురిమేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా తురిమేసింది. కొద్దిగా 1 గంట సేపు మనం ఎండలో పెడితే కొద్దిగా వాటర్ అనేది ఎగిరిపోతుందండి. మిక్సీ చేసిన పౌడరు చల్లారిందండి. తడి లేని గాజు సీసాలో పెట్టేసుకొని గట్టిగా మూత పెట్టేసుకోవాలండి. ఈ పౌడర్ సంవత్సరం వరకు ఉంటుంది ఎక్కువ మోతాదులో చేసుకుంటే. నేను కొద్దిగా చేశాను కాబట్టి బయటే ఉంచేస్తాను. ఆ పొడి అయ్యే వరకు కూడా 4-5 సార్లు పులిహోర కలిపేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. కానీ తీసేటప్పుడు ప్రతిసారి కూడా మనము స్పూన్ తడి లేకుండా చూసుకోవాలి.
తర్వాత వెంటనే మూత పెట్టేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో తీసినప్పుడు బయటకు తీసాక వెంటనే మనకి కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కదండి, ఆ మాయిశ్చర్ మరి సీసాలు పౌడర్లోకి చేరకుండా చూసుకోవాలి. కావాల్సినంత పొడి తీసుకున్న వెంటనే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తాలింపు వేస్తున్నానండి. పులిహార తాలింపు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. 2 రకాల పులిహారలకి నేను ఒకే తాలింపు పెట్టుకుని సగం ఒక దానిలో కలుపుకుంటానండి. వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు దోరగా వేయించుకోవాలి. ఇది సన్నని మంట మీద వేయించుకోవాలండి. తర్వాత 4-5 ఎండుమిరపకాయలు, తర్వాత 10-12 పచ్చిమిరపకాయలు, అలాగే 4 ఇంచుల అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కలిపి వేసుకోవాలి. కారము 2 రకాల పులిహారలకి ఒకే పోపు కదండి, అందుకే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను. అలాగే 2 గుప్పిళ్ళ కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అన్నానికి కలిపేసుకోవాలండి. ఉడికించిన అన్నానికి మనము కావలసినంత ఈ పొడి కలిపేసుకొని తర్వాత పోపు కలిపేసుకోవడమేనండి. కొద్దిగా పసుపు, పావు చెంచా పసుపు, నేను ఒక పెద్ద కప్పు నిండా రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు పౌడర్ తీసుకున్నాను. అలాగే ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. వేసుకుని ఈ పులిహార పోపు అది సగం ఇందులో కలిపేస్తున్నానండి. అంతే అండి, పులిహార రెడీ. గుమ్మగుమ్మలాడే దేవాలయంలో ప్రసాదం లాంటి పులిహార రెడీ అండి. అలాగే పులిహార గుజ్జు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి మన గుజ్జుకు సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తక్కువ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. తక్కువ ఎక్కువైనా మనకి పులిహార పోపులో మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఈ తురిమిన మామిడికాయ తురుము వేసేసి బాగా కలుపుకోవాలండి. 2 పెద్ద చెంచాల ఉప్పు వేస్తున్నానండి. చెంచా పసుపు వేసి బాగా కలపాలండి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చి మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టి మగ్గనిద్దాము, చూద్దామండి మగ్గిందో లేదు. మామిడికాయ గుజ్జు బాగా మెత్తగా అయిపోయిందండి. అంతే అండి, ఇంకా స్టవ్ ఆపేసేసి చల్లారిన తర్వాత మనము దీన్ని తడి లేని గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. ఒక పెద్ద కప్పు నిండా రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా ఈ మామిడికాయ గుజ్జు కలిపేసి పోపు కూడా కలిపేస్తున్నానండి. అంతే అండి, పులిహార రెడీ అండి. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి పులిహార. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మామిడికాయ పులిహార 2 రకాల పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. అంతే అండి, పోపు కూడా కలిపేశాను. ఇది మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి. అప్పుడే వండిన అన్నంతో చేసుకోవచ్చు, మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు. అన్నాన్ని పడేయకుండా, వేస్ట్ కాకుండా చలికాలంలో రైస్ అయితే బాగానే ఉంటుంది కదండి, ఆ రైస్తో కూడా మనం పులిహార చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్కి చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్. ఇలా పౌడరు అలాగే ఈ గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, సంవత్సరం పొడుగునా మీరు మామిడికాయ పులిహార ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ 2 విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. ఈ మామిడికాయలు తీసుకుని ఈ సీజన్లో మీరు చేసి పెట్టుకున్నారంటే ఈజీగా చేసుకోవచ్చు పులిహార 2 రకాలుగాను. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. 10 మందికి షేర్ చేశారంటే నా వీడియోలు తెలియని వాళ్ళు, అవసరమైన వాళ్ళు చూసి చేసుకుంటారని షేర్ చేయమంటున్నానండి. తప్పకుండా షేర్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.